అయ్యో లైట్స్ ఆఫ్ చేశారు వీడియో తీసే లోపల. వెల్కమ్ టు వారేవా వాణి. హలో, మేమైతే ఈరోజు క్రిస్మస్కి ఫీనిక్స్ మాల్కి వచ్చాము. చూద్దాం క్రిస్మస్ ట్రీ చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా క్రిస్మస్ ట్రీ పెడతారు, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ బోతో ఉండేలాగా పెట్టారనమాట, చాలా బాగుంది అది కూడా. ఈసారి ఇంకా నాకు కొంచెం అంత పెద్దగా పెట్టలేదేమో అనిపించింది. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే లైట్స్ అయితే ఆన్ చేయలేదు, చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం అనేటప్పటికి ఇలా ఏంజల్స్ గెటప్ లో కొంతమంది వచ్చారు, ఇంకా శాంటా కూడా ఉన్నారు. షూటింగ్ ఏదో జరుగుతూ ఉండింది, ఇంకా అలా మేము కూడా కొద్దిసేపు వాళ్ళని చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయిపోయాయి, చాలా బాగుంది. అందరైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉన్నింది. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అవి ఉన్నాయి కదా, ఇంకా అందరూ వచ్చేస్తున్నారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ షూటింగ్ కూడా అయిపోయింది అనమాట. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మేము ఫుడ్ కోర్ట్ కి వచ్చాము పైకి. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే అసలు తక్కువ లేదు, ఎంత మంది ఉన్నారో అందరు ఇక్కడే ఉన్నారనిపించింది. ఇంకా మాకు కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా కష్టమైంది వెతుక్కోవడానికి. ఏం చేస్తాడు వచ్చి? గిఫ్ట్స్ ఇస్తాడా? బాయ్ బాయ్ క్రిస్మస్ ట్రీ. ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత స్పందన అయితే ఇలాగ గిఫ్ట్స్ పెడుతుంది పిల్లలకి, మార్నింగ్ సర్ప్రైజ్ చేయాలని. పిల్లలకి గిఫ్ట్ స్పందన శాంటా మార్నింగ్ సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట పిల్లలకి. శాంటా వచ్చి ఇచ్చారు పిల్లలకి. ఏంటివి? ఓ నాకోసమా? నాకు కూడా ఇచ్చాడు. ఏది ఇవ్వు. ఏముంది దీంట్లో? ఇదిగోండి నాకు కూడా గిఫ్ట్ అంట, నేను ఓపెన్ చేస్తాను. వాళ్ళిద్దరు గిఫ్ట్ అనుకున్నా, నాకు గిఫ్ట్. ఎవరిచ్చారు? ఎవరు? ఏది మీ గిఫ్ట్? షో యూ గిఫ్ట్. ఇటు చూపించు, కెమెరాకి చూపించు. ఓకే ఓకే, పజిలా? షో యూ గిఫ్ట్స్. థ్యాంక్ యూ. సమంత బ్రాండ్. ఇది సమంత బ్రాండా? సమంత బ్రాండ్ అంటే ఇది నేను తర్వాత రివ్యూ ఇస్తాను మీకు. ఇంట్లో స్పందనాని శాంటా క్లాస్ వచ్చాడు నైట్ లో. నైట్ వచ్చాడా? ఏమో నాకైతే నువ్వే అనిపిస్తున్నావు. అవును, క్రిస్మస్ కి ఇచ్చారా నీకు? ఓకే. అయినా నీకెవరు ఇచ్చారు గిఫ్ట్? ఎందుకు ఇచ్చారు? ఇచ్చుడు ఇక్కడ చెప్పు, ఎందుకు ఇచ్చారు గిఫ్ట్ నీకు? క్రిస్మస్ కా? క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఇచ్చాడా? థ్యాంక్ యూ చెప్పారా మరి? ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి పెట్టేసింది గంగా. ఈరోజు ఐటమ్స్ మిల్క్ బాయిల్ చేస్తుంది. ఏమేమి వంటలు ఏంటి అని తర్వాత చూపిస్తా. నైట్ 2 గిఫ్ట్స్ పిల్లల కోసం అయితే పెట్టాము. మార్నింగ్ లేచేటప్పటికి ఇంకో గిఫ్ట్ కూడా ఉంది, స్పందన నా కోసం అయితే పెట్టిందంట. అదొక సర్ప్రైజ్ లా అనిపించింది నాకు, బాగుంది క్యూట్ గా. ఈ గంగా వచ్చింది కానీ కుకింగ్ అంతా స్పందన చేస్తుందంట. సో అన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేయించుకుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి మీకు ఏమేమి ఐటమ్స్ చేసిందో స్పందన చూపిస్తాను. కుకింగ్ చేస్తున్న స్పందన
బస్ స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. ఇదేంటి మష్రూమ్? క్రీమీ మష్రూమ్ విత్ హర్బ్ రైస్ అంటే ఈరోజు ఒక పక్క పిల్లలకి కిచిడి అవుతుంది. ఏం తింటున్నారు? ఫిష్. వావ్, బాగుంది. ఫిష్ ఫ్రై తింటున్నారు ఐరా ఆరం. నీకు ఏమి ఇష్టం నాన్న? ఫిషా, చికెనా, ప్రాన్సా? ఏమి ఇష్టం నీకు? అన్నీ ఇష్టమా? ఐరా నీకు? ఐరాకి ఏమి ఇష్టం లేదా? నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి స్పందన అన్ని వెరైటీస్ చేసేసింది. ఏం చేసిందో మీకు చూపిస్తా పదండి. ఏం చేసింది స్పందన? ఇప్పుడు రెడీ అయిపోయిందా అంతా? ఓ ఎమ్మీ ఫుడ్. ఏంటి ఈరోజు స్పెషల్స్? గార్లిక్ హెర్బ్ రైస్. నెక్స్ట్ ఇదేంటి? గ్రిల్డ్ పన్నీర్. పన్నీర్ని ఇలా ఫ్రై చేసావా? గ్రిల్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? క్రీమీ మష్రూమ్. బాయ్ చూస్తే అయితే నాకు అంత టెంప్టింగ్గా ఉందంటే ఇప్పుడే తినేయాలి అని. ఇలాంటి బాగా కొంచెం డిఫరెంట్గా చేసింది అనమాట అన్ని ఎమ్మీగా. ఇంకా ఇదిగోండి ఇది చేసి పెట్టింది. ఒక 4 hours దీంట్లో రెస్ట్ ఇవ్వాలన్నమాట. సెట్ అవ్వాలి తర్వాత చూపిద్దాం. చేసి పెట్టింది కానీ ఆఫ్టర్నూన్కి అయితే చేసింది, కానీ అది ఈవినింగ్ అవుతుందంట. సో ఇదనమాట. ఇంకా ఇల్లంతా కూడా ఇలా నీట్గా రెడీ అయిపోయింది. వీళ్ళేమో ఫిష్ తింటూ ఉన్నారు. జెప్టోలో 700కి పర్చేస్ చేస్తే ఈ గిఫ్ట్ బాక్స్ అయితే ఇచ్చారు క్రిస్మస్కి. ఇది చూపిస్తా ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు. జింగిల్ ఆల్ ద వే అంట. టామరిన్ స్నాక్ ఇచ్చారు. టామరిన్ స్నాక్ ఇంకా కొరియన్ కిమ్చి మసాలా అంట. ఈ బ్యాండెడ్స్ ఇచ్చారు పిల్లలు ప్యాకెట్ ఇచ్చి. గరం మసాలా పౌడర్ ఒకటి ఇచ్చారు, ఇక 2 ఇచ్చారు. వావ్, అక్వాలాజికా ఎలిమినేట్ స్ట్రోక్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. వావ్ సూపర్. ఇంకా ఇవేంటి? నివియా క్రీమ్స్ ఇచ్చారు. బాడీ మిల్క్, నివియా బాడీ మిల్క్. ఇంకా చాక్లెట్స్ ఇచ్చారు. బాగా ఇచ్చారు కదా, సూపర్. వాట్ హ్యాపెన్? ఆరో కలరింగ్ చేస్తున్నాడు. ఏంటి ఇవన్నీ? టాయ్స్ సర్దేయండి. ఏం పడిపోయింది? పెన్సిల్ పడిపోయిందా? ఏంట్రా అయిపోయిందా? చేస్తున్నావా? ఐరా నువ్వు చేసేసావా? ఏం చేస్తుంది ఈ పాప? బిగ్ సర్కిల్ చేస్తున్నావు. ఎందుకు డ్రెస్ అలా అంటున్నావు? లూజ్ అయిందా డ్రెస్ నీకు? లూజ్ అయిపోయిందా? డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? ఇలా లైటింగ్ సెట్ చేసాము. సూపర్గా ఉంది. వావ్, న్యూ ఇయర్ అన్నిటికీ అనమాట సెట్ అయ్యేలాగా. ఇంకా వీళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు లైట్స్ కావాలని. అందరూ వైరా కోసం లైట్స్ కదా. రా, కమ్ కమ్ కమ్. ఇది క్రిస్మస్ డే ఈవినింగ్. ఇంకా నైట్ ఏదైనా లైట్గా డిన్నర్ చేద్దాము, బయటకు వెళ్దామని చెప్పి ఇంకా పిల్లలతో మేము సరదాగా బయటకు వెళ్తున్నాము. చూస్తూ ఉండండి. అరే హాయ్ చెప్పు. కమ్ హియర్. ఏడు ఏంటి చూపిస్తున్నావు నువ్వు? ఓకే, అవునా ఐరా? రెడీ అయిందా? ఐరా? మిమ్మీ, మమ్మ? ఓకే చలో. రెడీ? నీ డ్రెస్ చూపించు. డ్రెస్ చూపించు. అరే అబ్బో, ఇక్కడ అందరు రెడీ అయిపోయారు.
ఎత్తుకో హాయ్ రెడీ వేసుకో ఇంకా హెల్ప్ చేయాలి నీకు చూడు ఐరా బాగా ట్రై చేస్తుంది చూడు ఐరా ఎంత గుడ్ గర్ల్ ఐరా సూపర్గా ట్రై చేయాలి వచ్చిందా ఎక్కడ వచ్చిందమ్మా ఆరం వేసుకున్నావా మళ్ళీ వెళ్ళిపోయింది బేబీ బల్లది చూసారా మీరు అమ్మో అప్పుడు ఎలా క్రై చేసింది ఐరా కూడా క్రై చేసింది సరే పదండి పద లెట్స్ గో ఆరా వేషాలు చూడండి అలా చెయ్యొద్దు పడిపోతావు ఐరా గుడ్ గర్ల్ లాగా నిలబడుకుందే ఆరా ఇంకా క్యూట్ గా రెడీ అయిపోయాడు అదేం సాగు నాకు అర్థం కాలేదు సరే చలో మేమైతే గ్లెన్స్ బేక్ హౌస్ కి అయితే వచ్చాము. ఈ కేఫ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా క్రిస్మస్ కాబట్టి ఆ లైటింగ్ తో చాలా బాగుంది. ఇంకా ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారు. మేము కొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే గార్లిక్ బ్రెడ్ విత్ చీజ్ వచ్చింది. ఇంకా ఫుల్ గార్లిక్ అరోమాతో చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ అయితే గ్రిల్ చికెన్ సోర్డో పిజ్జా విత్ ట్రఫుల్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తింటుంటే ఒక లగ్జరీ పిజ్జా తిన్నామనే ఫీలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ అయితే చికెన్ పాట్ పై ఆర్డర్ చేసాము. ఇది టాప్ లో పప్ వేసుడు వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది. ఇంకా కప్ లోపల అయితే క్రీమీ చికెన్ తో ఉంటుంది అనమాట. ఇంకా అవి రెండు అలా మిక్స్ చేసి తినాలి. చాలా రిచ్ ఫ్లేవర్ తో భలే ఉంది కూల్ వెదర్ కి అయితే. ఫుల్గా రెస్టారెంట్లో తినేసి వచ్చి ఇప్పుడు డెసర్ట్ తీస్తున్నాము. ఆఫ్టర్నూన్ చూస్తే అది ఇంకా మంచిగా సెట్ అవ్వలేదు. అందుకే ఇంకా నైట్ తిన్నామని చెప్పి చూడడానికి అయితే భలే ఉంది. వీళ్ళు ఎంత వెయిటింగ్ అంటే దానికోసం. ఏంటైనా అది చికెనా? మరి ఏంటి కుకీస్ అది? నో, లెమన్ పై అంట. మీ మమ్మీ స్పెషల్ గా చేసింది మన కోసం. ఏమేసావు దాని మీద? బిస్కెట్స్ పౌడర్ విత్ లెమన్ జస్ట్. బిస్కెట్ పౌడర్. ఇది బిస్కెట్స్ ఇంకా లెమన్ పీల్ కొంచెం వేసి జ్యూస్ చేసి ఏదో చేసింది. ఈసారి ఫస్ట్ టైం అయినా చాలా బాగుంది. బాగా చేసింది. ఆరో తిను. చెప్పమ్మా ఎలా ఉంది? ఎమ్మిగా ఉంది. ఐరా టేస్ట్ చేయి. ఎలా ఉంది చెప్పండి. అయినా ఎలా ఉంది? ఇలా ఎంజాయ్ చేసాము. చాలా రోజులైంది బ్లాగ్స్ చేసి. సో ఎలా అయినా ఈరోజు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి మార్నింగ్ నుంచి చేశాను. నెక్స్ట్ నుంచి ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి అనుకుంటున్నాను. బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు. వారేవా అలాగే లైక్ చేయండి.